లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. మరో 2 నెలల్లో అమెరికాలో అధికారం మారబోతుంది. ఇదే తరుణంలో మూడో ప్రపంచ యుద్ధానికి మార్గాలు పడుతున్నాయి. కొత్త అధ్యక్షుడిగా ట్రంప్ రాకముందే జో బైడెన్ తన ముద్రను ప్రపంచంపై వేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ట్రంప్ ఆపేస్తానని హామీ ఇవ్వగా ఈ యుద్ధాన్ని ప్రపంచ యుద్ధంగా మార్చడానికి బైడెన్ అడుగులేస్తున్నారు. అయితే ఈ చర్య మూడో ప్రపంచ యుద్ధాన్ని ఖాయం చేస్తుందని రష్యా చెబుతుంది. ఇంతకీ ఏం జరుగుతుంది? బైడెన్ తీసుకున్న షాకింగ్ నిర్ణయం ఏంటి? దీనికి రష్యా ఎలాంటి సమాధానం ఇవ్వనుంది? ఈ యుద్ధం ప్రపంచ యుద్ధంగా మారుతుందా? వరల్డ్ వార్ తప్పదా? ఉక్రెయిన్ రష్యా యుద్ధం ప్రపంచ యుద్ధంగా మారనుందా? బైడెన్ వెళ్తూ వెళ్తూ ఆఖరి చిచ్చు రగల్చారా? అమెరికా ఒక డెసిషన్ ప్రపంచాన్ని బూడిద చేస్తుందా? ఆగుతుందనుకున్న యుద్ధం అంతానికి దారితీస్తుందా? పరిస్థితులన్నీ చూస్తుంటే ప్రపంచ యుద్ధం తప్పదన్నట్లే కనిపిస్తున్నాయి. మరో 2 నెలల్లో గద్దె దిగబోతున్న జో బైడెన్ తీసుకున్న ఒక్క నిర్ణయం వరల్డ్ వార్ ఆందోళనను మరింత పెంచింది. ఒకవైపు ట్రంప్ యుద్ధాలను ఆపుతానంటూ అమెరికా ఎన్నికల్లో గెలిస్తే, జో బైడెన్ మాత్రం దానికి భిన్నంగా అడుగేశారు. ఎప్పటి నుండో అదిమిపెట్టిన ఆఖరి అస్త్రాన్ని సెండ్ ఆఫ్ బహుమతిగా ఉక్రెయిన్కు ఇచ్చి పెద్ద బాంబ్ పేల్చారు. మరో 2 నెలల్లో అధికార పీఠం దిగపోతున్న సమయంలో ప్రపంచానికి కూడా షాక్ ఇచ్చారు. అమెరికా పంపించిన కీలకమైన ఆయుధాలను స్వేచ్ఛగా వినియోగించుకోవచ్చని ఉక్రెయిన్కు అనుమతి ఇచ్చారు. నిన్నటి వరకు ఈ ఆయుధాలను ఉక్రెయిన్ భూభాగంలోకి చొచ్చుకొచ్చే రష్యా దళాలపై దాడికి మాత్రమే వినియోగించాలి. కానీ ఇప్పుడు డైరెక్టుగా రష్యా లోపల దాడి చేయడానికి బైడెన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఎప్పటి నుండో వస్తున్న రష్యా బెదిరింపులను పక్కన పెట్టి మరీ బైడెన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనితో రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఆఖరి అంకం స్టార్ట్ అయినట్లే ఉంది. ఇప్పుడు అమెరికా ఇచ్చిన లాంగ్ రేంజ్ మిసైల్స్ ను రష్యా లోపల దాడి చేయడానికి ఉక్రెయిన్ ఉపయోగించనుంది. ఈ అవకాశం కోసం ఉక్రెయిన్ ఎప్పటి నుండో అమెరికాను బతిమాలుతోంది. కాగా మరో 2 నెలల్లో అధికారం నుండి దిగుతున్న బైడెన్ దీనికి మొదటిసారి అనుమతి ఇచ్చారు. పశ్చిమ రష్యాలోని కుర్స్క్ ప్రాంతంలో ఉక్రెయినియన్ దళాలతో యుద్ధం చేయడానికి ఇటీవల ఉత్తర కొరియా 11,000 మంది సైనికులను పంపగా, ఈ చర్యకు వ్యతిరేకంగా అమెరికా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ అడుగు అమెరికా విధానంలో పెద్ద మార్పుకు సూచనగా ఉంది. డొనాల్డ్ ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత ఉక్రెయిన్కు ఇచ్చే సహకారాన్ని పరిమితం చేస్తానని చెప్పారు. అలాగే యుద్ధాన్ని కూడా ఆపడానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. అయితే దానికి భిన్నంగా బైడెన్ నిర్ణయం ఉంది. ఆర్మీ టాక్టికల్ మిసైల్ సిస్టమ్స్ అని పిలిచే లాంగ్ రేంజ్ మిసైల్స్ తో రష్యాలో దాడి చేయడానికి ఉక్రెయిన్ సిద్ధమైంది. అమెరికా ఇచ్చిన అనుమతి గురించి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఇప్పటి వరకు స్పష్టంగా స్పందించినప్పటికీ నర్మగర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా ఆయుధాలను ఉపయోగించే విషయంలో ఆంక్షలను ఎత్తివేయడం కంటే రష్యన్లను తరిమి కొట్టడానికి ఉపయోగించే క్షిపణుల సంఖ్య చాలా ముఖ్యమైందంటూ వ్యాఖ్యానించారు. మీడియా కథనాల్లో ఉక్రెయిన్కు అనుమతి వచ్చిందంటూ చాలా మంది మాట్లాడుతున్నారని, కానీ కేవలం మాటలతో దెబ్బలు తగలవు, ఇకపై రాకెట్లే మాట్లాడతాయి అంటూ పెద్ద బాంబ్ పేల్చారు. నిజానికి ఉక్రెయిన్లో 2వ అతిపెద్ద నగరమైన ఖార్కివ్లో రష్యా సరిహద్దు దాడిని ప్రారంభించిన తర్వాత అమెరికా అధ్యక్షుడు బైడెన్ రష్యాలో యుఎస్ ఇచ్చిన ఆయుధాల వాడకంపై పరిమితులను సడలిస్తూ వచ్చారు. ఖార్కివ్ను రక్షించడంలో భాగంగా హై మొబిలిటీ ఆర్టిలరీ రాకెట్ సిస్టమ్ హిమార్స్ ను ఉపయోగించేందుకు ఉక్రెయిన్కు అనుమతి ఇచ్చారు. ఈ రాకెట్లు దాదాపు 50 మైళ్ల పరిధిని ఛేదించే సామర్థ్యం గలవి. ఇవి సరిహద్దుల్లో ఉన్న రష్యన్ దళాలపై నేరుగా దాడి చేయడానికి సహాయపడతాయి. అయితే ఖార్కివ్ రక్షణ కోసం దాదాపు 190 మైళ్ల పరిధి ఉన్న లాంగ్ రేంజ్ ఆర్మీ టాక్టికల్ మిసైల్ సిస్టమ్స్ ని ఉపయోగించడానికి అనుమతి ఇవ్వలేదు. తాజాగా దీన్ని కూడా అనుమతించడంపై రష్యా కన్నెర్ర చేస్తోంది. బైడెన్ తీసుకున్న ఈ నిర్ణయం యుద్ధ గమనాన్ని మారుస్తుందని అంతా ఆందోళన చెందుతున్నారు. సరిహద్దుల్లో ఉక్రెయిన్ ఈ క్షిపణులను ఉపయోగించడం వల్ల రష్యా అధ్యక్షుడు పుతిన్ ఎప్పటి నుండో బెదిరిస్తున్నట్లు అణ్వాయుధ దాడి తప్పదేమో అనిపిస్తుంది. యునైటెడ్ స్టేట్స్ దాని సంకీర్ణ భాగస్వాములైన న్యాటోపై పుతిన్ ప్రతీకారం తీర్చుకునేలా ఈ చర్య ప్రేరేపిస్తుందని కొందరు యుఎస్ అధికారులు చెబుతున్నారు.
ఈ ఆగస్టులో ఉక్రెయిన్ స్వాధీనం చేసుకున్న రష్యన్ భూభాగం మొత్తాన్ని తిరిగి స్వాధీనం చేసుకునే లక్ష్యంతో కుర్స్కులోని ఉక్రేనియన్ స్థావరాలపై ఉత్తర కొరియా దళాలతో కలిపి 50,000 మంది సైనికులతో రష్యా సైన్యం భారీ దాడిని ప్రారంభించింది. ఇప్పుడు బైడెన్ నిర్ణయంతో ఉక్రేనియన్లు ఆర్మీ టాక్టికల్ మిసైల్స్ ఉపయోగించి రష్యా, ఉత్తర కొరియా దళాలున్న కీలకమైన సైనిక స్థావరాలు, లాజిస్టిక్స్ నోడ్లు, మందుగుండు గిడ్డంగులు, రష్యాలోని ఆయుధ సరఫరా మార్గాలపై దాడి చేసే అవకాశం కనిపిస్తోంది. 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్పై రష్యా పూర్తిస్థాయి దాడి చేసినప్పటి నుండి ఉక్రెయిన్ లాంగ్ రేంజ్ టాక్టికల్ మిసైల్స్ ను వాడాలా వద్దా అనే దానిపై చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఉక్రెయిన్ అనుమతి అడుగుతుంటే అమెరికా దాటేస్తూ వచ్చింది. పెంటగాన్ అధికారులు కొందరు వాటిని ఉక్రెయినియన్లకు ఇవ్వడాన్ని వ్యతిరేకించారు. ఈ క్షిపణులను ఉక్రెయిన్కు ఇస్తే పుతిన్ యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేస్తారని కొంతమంది వైట్ హౌస్ అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి ముందు బ్రిటిష్, ఫ్రెంచ్ మిలిటరీలు ఉక్రేనియన్లకు పరిమిత సంఖ్యలో స్టార్మ్ షాడో, స్కాల్ప్ క్షిపణులను అందించాయి. అయితే అమెరికన్ క్షిపణి వ్యవస్థ కంటే తక్కువ వీటికి 155 మైళ్ల పరిధిని మాత్రమే ఉంది. ఇక ఇప్పుడు బైడెన్ అనుమతించిన 190 మైళ్ల పరిధి గల లాంగ్ రేంజ్ మిసైళ్లతో రష్యన్ గడ్డపై ఉక్రెయిన్ దాడి ఖాయమైంది. అందుకే ఇప్పుడు బైడెన్ తీసుకున్న నిర్ణయం అందర్నీ ఆందోళనకు గురిచేస్తుంది. అమెరికా లాంగ్ రేంజ్ మిసైళ్లకు అనుమతి ఇస్తే పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయని పుతిన్ ఇదివరకే వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు ఇదే హెచ్చరికను రష్యా చట్టసభ సభ్యులు చేస్తున్నారు. అమెరికా ఆయుధాలు రష్యా లోపల పడితే అది 3వ ప్రపంచ యుద్ధానికి దారితీసే ప్రమాదం ఉందని రష్యా చట్టసభ సభ్యులు మరియా బుటీనా తాజాగా వెల్లడించారు. బైడెన్ అధికారం మరో 2 నెలలు మాత్రమే ఉండగా యుద్ధాన్ని తీవ్రస్థాయికి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తున్నారని బుటీనా పేర్కొన్నారు. అయితే ట్రంప్ ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటారని ఆశిస్తున్నట్లు తెలిపారు. అలా జరగకపోతే ఈ యుద్ధం ఖచ్చితంగా 3వ ప్రపంచ యుద్ధాన్ని ప్రారంభించే ప్రమాదం ఉందని తెలిపారు. ఇక ఇదే అంశాన్ని మరో రష్యా అధికారి వ్లాదిమిర్ జవరావ్ కూడా ఖరారు చేశారు. 3వ ప్రపంచ యుద్ధం మొదలు కావడానికి ఇదొక పెద్ద అడుగంటూ హెచ్చరించారు. ఉక్రెయిన్ రాజ్యం అంతమవ్వడానికి పాశ్చాత్యులు తీసుకునే ఈ నిర్ణయమే కారణమవుతుందని పేర్కొన్నారు. For more videos like this, subscribe Big TV channel.